ఈరోజు బీసీల సింహగర్జన సభకు సంపూర్ణ సంఘీభావం తెలపడానికి ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ సభ యొక్క మెయిన్ కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా, రాజ్యాధికారంలో చోటు లేకుండా 7 రాజకీయ పార్టీలు ఉంటే అందులో ప్రధానంగా 3 పార్టీలు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, 3 పార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీలకి స్థానం లేకుండా, వాళ్ళని అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయకుండా ఒక మహాకుట్ర చేసి ఈ రాజ్యాన్ని రెడ్డి రావులు పంచుకోవడానికి రంగాన్ని సిద్ధం చేశారు. దాన్ని తిప్పికొట్టడానికి, మా వర్గాల యొక్క ప్రాతినిధ్యం గురించి మాట్లాడటానికి, మేము కూడా రాజ్యంలో చోటు తెచ్చుకోవడానికి ఈ మహాపోరాటం సంకల్పించినటువంటి సింహగర్జన సభకి సంఘీభావంగా ఇక్కడికి వచ్చాం. ఒక తమిళనాడులో బీసీలు రాజ్యానికి వచ్చి అక్కడ పరిపాలిస్తున్నారు, ఒక బీహార్లో, ఒక ఉత్తరప్రదేశ్లో బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యానికి వచ్చారు. ఈ తెలంగాణ గడ్డ మీద బహుజన రాజ్యాన్ని స్థాపించిన సర్దార్ సర్వాయి పాపన్న గారు స్ఫూర్తిగా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలమంతా ఇంత ప్రేరణ చెంది ఇక్కడికి రావడం జరిగింది. అందుకని మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మాకు సీట్లు ఇవ్వనప్పుడు, మీ రాజ్యంలో మాకు చోటు లేనప్పుడు మరి మా ఓట్లు మీకు ఎందుకు అని ఈ వేదిక మీద నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. మా ఓట్లు మీకు ఎందుకు ఇవ్వాలా? అందుకనే 3 పార్టీలని మేము తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది ప్రజల దగ్గరికి తీసుకుపోయి మిమ్మల్ని దోషులుగా, ద్రోహులుగా నిలబెట్టి, మీరే బీసీ ఎస్సీ ఎస్టీలకి ద్రోహులు, మీరు సామాజిక అన్యాయం చేస్తున్నారు, బీసీ ఎస్సీ ఎస్టీలకి చేసేటువంటి వాళ్ళ ద్రోహాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకి ప్రచారం చేసి 3 పార్టీల దిష్టి బొమ్మలని నడి బజార్లో పెట్టి తగలబెట్టి పారేస్తాం 3 పార్టీలని. ఎందుకంటే మీ 3 పార్టీలు మాకు రాజకీయంలో చోటు ఇవ్వట్లేదు, కానీ మీకు లారీలు ఎక్కడానికి మేము జనం కావాలా? మా అమ్మలు, అక్కలు, అయ్యలు అందరూ మీ బహిరంగ సభలకి మేము లారీలు ఎక్కాలా, ట్రాక్టర్లు ఎక్కాలా, మీకు జేజేలు కొట్టాలా, ఫ్లెక్సీలు కట్టాలి, మీకు ఓట్లు వేయాలి, మీ మీటింగులకు పాటలు పాడాలి, ఆటలు కాడాలి, మీ కొట్లాటలకి మేము బలిపశువులం కావాలి. మేము మాత్రం రాజ్యంలోకి రావద్దు. నిస్సిగ్గుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెడ్ల రాజ్యం కోసం పోరాడుతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వెలమ రాజ్యం కోసం, బీజేపీ పార్టీ ఉన్నొక్క బీసీ వాడిని తీసిపారేసి ఈరోజు వాళ్ళు కూడా రెడ్ల కోసం పోరాడుతున్నారు. అందుకనే 3 పార్టీలు ఈ తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలని ద్రోహం చేస్తున్న పార్టీలుగా, వాళ్ళని దోషులుగా రేపటి నుంచే నిలబెడతాను. తెలంగాణ వ్యాప్తంగా ఈ 3 పార్టీల యొక్క ద్రోహాన్ని, వాళ్ళు చేసేటువంటి దోషత్వాన్ని ప్రజల ముందు నిలబెట్టి ఈ తెలంగాణ గడ్డ మీద 119 నియోజకవర్గాల్లో మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులని, స్వతంత్ర అభ్యర్థుల్ని ఒకళ్ళకొకరం పరస్పరం సహకరించుకుంటూ అగ్రకుల అభ్యర్థుల్ని సమాధి చేస్తాం, బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల్ని అసెంబ్లీలోకి పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సైన్యంతో మొఘలుల సామ్రాజ్యాన్ని ఎట్లయితే కోటగొట్టిండో, మా తెలుగు రాష్ట్రాల కాన్షీరాం విశారదన్ మహారాజు గారు, సర్దార్ సర్వాయి పాపన్న, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు